వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చీపిరిపల్లిలోని ఆసుపత్రులను తనిఖీ చేసిన విజయనగరం కలెక్టర్. పడకల కేటాయింపు, ఆక్సిజన్ సిలిండర్ల అందుబాటు తదితర అంశాలపై ఆరా. ప్రతి మండలంలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. పూతపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే హామీ. మాజీ మంత్రి ఈటెల మేకవన్నెపులిగా అభివర్ణించిన మంత్రి గంగుల్. ముదిరాజులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్ దక్కదంటున్న టీఆర్ఎస్ నేత. యోగాసనాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న ప్రొఫెషనల్ టీచర్. ప్రకృతి యోగా సెంటర్ ఆధ్వర్యంలో ఔత్సాహికులకు అవగాహన. జూమ్ వాట్సాప్ల వల్ల ఎవరికీ నష్టం లేదన్న మాజీ మంత్రి సోమిరెడ్డి. తిరుపతి ఉప ఎన్నికల్లో డబ్బు మందు పంచకుండా ఉంటే అధికార పార్టీ బండారం బయటపడేదంటూ ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం కలెక్టర్ హరిజవహర్ లాల్ చీపురుపల్లిలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు. కోవిడ్ వైద్య సేవల తీరును పరిశీలించారు. తొలుత కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వెళ్లారు. పడకల కేటాయింపు, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలపై వైద్యులను ఆరా తీశారు. బొబ్బిలిలో ఆక్సిజన్ ఫిల్లింగ్ సదుపాయం కల్పించామని, అవసరమైన మేరకు అక్కడి నుంచి సిలిండర్లను తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రి పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడాన్ని గమనించి శానిటేషన్ అధికారులను మందలించారు. ఆసుపత్రి ఆవరణలోని చెత్తను, ఇతర వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కేసెస్ ప్రైవేట్ కూడా పంపిస్తున్నాము. వేరే వాళ్ళు స్టాఫ్ నర్సెస్ వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మేము అపాయింట్ చేసేస్తాము. వాళ్ళ సర్వీసెస్ మీరు తీసుకోవాలి. వాళ్ళ దాంట్లోనే మనము ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేస్తాం. ఓకే, అంటే బీసీ టెస్ట్ పెట్టుకోవడం ఎంతమంది ఉన్నారు? పెద్దగా చెప్పుకుంటున్నాము. 50 మంది ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ విద్యా హ్యాపీనింగ్ ఎవ్రీవేర్. నిన్న వన్గా నువ్వు ఇంత ఎస్టాబ్లిష్మెంట్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని నయపిత పని రాకుండా zero COVID cases. No, you have to, I will give only 24 hours of time. Then you have to justify the entire system into operation and let the cases must have. COVID medical officer we are ready to ratify. మీరే ఎంగేజ్ చేయండి. మేము ఆల్రెడీ ఎంగేజ్ చేస్తున్నాం. 5 మీరు. ఇక చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో 150 కుటుంబాలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. పాతపేటలోని బాబయ్య మఠంలో పాతపేటకు చెందిన నిసార్ అహ్మద్ ఆలిం ఆధ్వర్యంలో 1,30,000 విలువ చేసే నిత్యావసరాలను అందజేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ లబ్ధిదారులకు ఇచ్చారు.
ఇక కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మినీ కర్ఫ్యూ విధించిందని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ బాబు పేర్కొన్నారు. కాణిపాకం వినాయక మందిరంలోని అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండో దఫా కరోనా బారిన పడిన వారిలో అనేక మంది చనిపోతున్నారన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కర్ఫ్యూకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలన్నారు. నియోజకవర్గంలో ప్రతి మండలానికి కోవిడ్ ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వచ్చిన వెంటనే మనం పాటించేది ఒకటి ఏమంటే ప్రజలకి ఒక విజ్ఞప్తి, దయచేసి ఎవరు కూడా ఇంటి నుంచి బయట రావద్దండి, మన ఇంట్లో ఉండి పాటించుకోండి. అన్ని మండలంలో కోవిడ్ సెంటర్ పెట్టాలని కూడా కలెక్టర్ గారితో మాట్లాడినాను. ఆయన కూడా దాని మీద దృష్టి పెట్టినారు. ఇంకా ఒక 2-3 రోజుల్లో కూడా మేము ప్లేస్ చూస్తున్నాం. ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే దానికి సంబంధించిన బెడ్స్ మనకు కావాలా, రూమ్స్ కావాలా, దానికి తగిన మేము సౌకర్యం చేసేదానికి కూడా మేము ముందడుగు ఉంటాము. దానికి కూడా మేము కలెక్టర్తో మాట్లాడితే కలెక్టర్ గారు అప్పటికప్పుడే నేను చేస్తానండి, మీకు ఏం ప్రాబ్లం లేదు, మేము చేసేదానికి ఉండమని చెప్పి కూడా ఆయన కూడా మాట ఇచ్చినారు. దాని మీద నేను కూడా మాట్లాడుతున్నాను. తప్పనిసరి 2-3 రోజులు ఒక 2-3 సెంటర్ కూడా పెడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. చూస్తూ ఉంటే రోజుకి 20-30 మంది డెత్ కేసు అవుతున్నది. దీనంతా వింటూ ఉంటే ఎంత బాధాకరం అన్నది ఒకసారి మీరు ప్రజలందరూ కూడా కొంచెం ఒక సిస్టమేటిక్గా ప్రజలు ఉండాలని కూడా ఆయన కూడా తీసుకున్నాడు. అటువంటి దీంట్లో మన నేజ ప్రజలు కూడా దయచేసి మీ చేతులేసి నమస్కారం పెడుతున్నాను. ఎక్కడ బయట రావద్దండి, మీరు ఇంట్లో మీరు పాటించండి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయండి. వాలంటీర్లు ఉంటారు, అధికారులు ఉంటారు, మేము ఉన్నాము. మీకు కావాల్సిన ఏ విషయం ఉంటే కూడా మాతో చెప్తే మేము తప్పనిసరి మీతో ఉండి మీతో మేము పనిచేస్తాం. ప్రజలు బాగుండాలని మేము కోరుకుంటాం. మీరే మాకు దేవుళ్ళు అనేది మేము ఈరోజు మీతో మాట్లాడుతున్నాం. మీరందరూ కూడా దయచేసి ఇంటి నుంచి బయట రాకూడదు కూడా మీ ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతున్నాను. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇంట్లో పాటించుకోండి. ఇంట్లో కూడా 2-3 సపరేట్ ఉంటే కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకటిగా ఉండొద్దండి. మీరు ఇంట్లో వండుకొని శానిటరీ కొంచెం దయచేసి ప్రతి దానికి శానిటరీ వాడండి. వచ్చేసి శానిటరీ లేదంటే కష్టమవుతున్నది. మనం హాస్పిటల్ ఒకసారి పోతే ఎంత నరక అనుభవం చెప్పేసి హాస్పిటల్ ఉండే వాళ్ళు చెప్తున్నారు. మన ప్రభుత్వం కొడుకునింది, దాదాపు 3 లక్షల వ్యాక్సిన్ కొడుకునింది. అందరికీ ఈ రోజు రేపు లోపల అందుబాటులో వస్తుంది. అది కూడా ఎందుకంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. అట్లా వెంటనే మన చిత్తూరుకి సంబంధించిన జిల్లాకి అన్ని చోట్ల ప్రారంభం సార్. మాకు ఇంకా పూతలపట్టు సంబంధించిన ప్రజలు ఎక్కువ, గ్రామంలో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ గ్రామానికి సంబంధించిన ఎవరు బయట రారు, మనకు కావాల్సిన అంటే లేదు సార్ 2-3 రోజుల్లో ఇస్తానని చెప్పున్నారు. అటువంటి ఎక్కడ కూడా మీకు కోవాక్సిన్ అనేది ఇంపార్టెంట్ నేను పెడతాను. కోవాక్సిన్, కోషీల్డ్ 100% వేసుకునే దానికి కూడా మీరు ప్రపోజల్ నేను పెడతాను కూడా నేను చెప్తాను. వచ్చేసి అది థింక్ చేయలేదు. ఇట్లా కరోనా వచ్చి ఇంతమంది డెత్ కేసు అవుతుంది కూడా మనం పట్టించలేదు. ఇక నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో కర్ఫ్యూ అమల్లో ఉంది. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే బయట తిరిగేందుకు అనుమతిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారి వాహనాలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా కేసు నమోదు చేస్తామని డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. మనకు ఎన్ని పాయింట్స్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు ఎన్ని పాయింట్స్ మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధించడం జరిగింది. కాబట్టి నూజివీడు సబ్ డివిజన్లోని
ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏమంటే వాహనాలలో వెళ్ళేవారు కానీ లేకపోతే ఉద్యోగరీత్యా కానీ బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 12 గంటలకు ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లకు క్షేమంగా సురక్షితంగా చేరుకోవాలి. అట్లా చేరుకోని ఎడల వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కరోనా వ్యాప్తిని అరికట్టాలి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క కర్ఫ్యూను లెటర్ అండ్ స్పిరిట్తో మాత్రమే అమలు చేసినప్పుడు మనం ఈ యొక్క కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వీలవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి తప్పనిసరిగా వాళ్ళ ఇళ్ళలోనే 12 గంటల వరకు ఉండాలి. 12 గంటల తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి రావాలని చెప్పి ప్రజలను కోరుతూ పోలీసులకు సహకరించాలని చెప్పి వ్యాపార సంస్థల ప్రతినిధులను, రాజకీయ పార్టీ నాయకులను మరియు ప్రజాప్రతినిధులను అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇక జూము వాట్సాప్ల వల్ల ఎవరికీ నష్టం లేదంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇబ్బందంతా ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి చేస్తున్న క్యాష్ కలెక్షన్ వల్లేనన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో డబ్బు మందు పంచకుండా ఉంటే అధికార పార్టీ బండారం బయటపడి ఉండేదంటూ ఎద్దేవా చేశారు. కొన్ని కేంద్రాల్లో దొంగ ఓట్లు కూడా వేయించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు తిరిగిన తర్వాత ప్రత్యేకంగా సర్వేపల్లిలో డబ్బులు పంపిణీ చేశారన్నారు. సర్వేపల్లిలో భయపడిపోయి బాటిల్స్ 2 బాటిల్స్ అండ్ డబ్బు పంచావు, భయపడిపోయి పంచావు. కొన్ని దగ్గర దొంగోట్లు ఎంచుకున్నారు. చంద్రబాబు నాయుడు కొడుకు తిరిగానంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు తిరగబట్టి భయపడిపోయి డబ్బు పంచావు. సర్వేపల్లిలో ప్రత్యేకంగా మొత్తం పార్లమెంట్ కంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టావు. ఏముంది, అడ్డంగా సంపాదించిన డబ్బు. నేను ఇంకోటి ఏదో జూమ్ కాన్ఫరెన్స్, వాట్సాప్లు కాన్ఫరెన్స్లు అని మాట్లాడారంట. జూమ్ కాన్ఫరెన్స్ వల్ల, వాట్సాప్ వల్ల ఎవరికి నష్టం లే, కానీ తమరుకుంటే క్యాష్ కలెక్షన్ ఇబ్బంది. తమరికి ఓన్లీ ఆ రెండింటి మీదనే దృష్టి. మీరు అనేదో ప్రత్యేకంగా కోవిడ్ పేషెంట్ గురించి అంటున్నామంట. ఉదయం 6:30 నుంచి రాత్రి 11 దాకా నా శాయశక్తుల ప్రయత్నం చేస్తుండా, ఎక్కడ వదిలిపెట్టడంలో వీలైనంత వరకు. చాలా మంది బిడ్డలు చనిపోతున్నారు, హృదయ విదారకంగా ఉంది, బాధపడుతుండా. మేము చేయలేకున్నాం, వీలైనంత వరకు అడ్మిట్ చేస్తున్నాం. అక్కడ కూడా చనిపోతున్నారు. నిన్న శ్రీహర్ రెడ్డిని మెడ్రాస్ అపోలోలో చేస్తే 45 ఏళ్ల కుర్రోడు చనిపోయినాడు. సర్వేపల్లిలో 30 ఏళ్ల కుర్రోడు చనిపోయినారు. వాళ్ళందరికీ వాట్సాప్ లో సానుభూతి తెలపడం కూడా నీకు ఇష్టపడటంలే. ఎందుకంటే మీకు ఆ దయ అటువంటి గుణాలు లేవు. కాబట్టి నీకు శక్తి ఉంటే చంద్రన్న బీమా ఎత్తేశారు. ఈ 2 ఏళ్ల నుంచి కోవిడ్ లో చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపల చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు ఇవ్వాలా? ఇప్పించు. యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలా? ₹1 ఇలా ఇప్పించువయ్యా. కోవిడ్ లో తల్లిదండ్రుల ప్రాణాలు పోగొట్టుకుని బిడ్డలు అనాథలు అయిపోతున్నారు. పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని చేయించు. ప్రకటనలు ఇచ్చుకున్నారు కదా, 150 కోట్లు బాకీలు ఇచ్చేస్తున్నాం, 500 కోట్లు ఏదో బాకీ ఇచ్చేస్తున్నాము, ఈ రోజు నుంచి చేస్తామని చేయించు. ఎంతమంది సర్వేపల్లిలో చనిపోయిన కుటుంబాలని ఆర్థికంగా మీ ప్రభుత్వం ఆదుకుందో చెప్పు. పొదలకూరు హాస్పిటల్లో నేనేదో ఆక్సిజన్ బెడ్ అని గొప్పగా చెప్పుకుంటావు. 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నావు? అక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బ్యూటిఫుల్ బిల్డింగ్ ₹1,00,00,000 కట్టి శాంక్షన్ చేయించి కట్టించింది మేము. మీ వెంకటాచలంలో కట్టించింది మేము. కోడూరులో కట్టించింది మేము. వాటిల్లో ఆక్సిజన్ బెడ్స్ పెట్టించి 2 ఏళ్లు పట్టింది. నీకు 8 బెడ్లు పెట్టేదానికే. అది పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. మీకు మిగతోటి మీద ఉన్న డబ్బులు సంపాదించడంలో ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల గురించి లేదు మీకు జిల్లాలో. ముందు దాని సంగతి చూడండి. ఎంత చేయగలరో చేయండి. ఆర్థికంగా కుటుంబాలు ఈదిన పడిపోతున్నాయి. వాళ్ళ సంగతి చూడు. మమ్మల్ని గురించి తిట్టడం కాదు. ముందు ఏం వరగబెట్టావో చెప్పు ప్రజలకి. నీకు ఒకటే చెప్తుండా, సర్వేపల్లిలో డబ్బులు ఇవ్వకుండా, మందు ఇవ్వకుండా ఎలక్షన్ చేసి ఉంటే నీ బండారం బయటపడి ఉండేది. ఆ ధైర్యం నీకు లేదు. భయపడిపోయేసి డబ్బులు మందు పంచి దొంగ ఓట్లు వేయించుకొని ఆ ఓట్లు వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు. ఇది రేపు ఎలక్షన్ వస్తుంది, అప్పుడు నీ సంగతి ఏందో చూపిస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో నీకు గవర్నమెంట్ కి అన్నిటికీ చూపిస్తారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన ఏదో గొప్ప విజయం సాధించినట్టు. మేమైతే ₹1 ఓటర్కి ఇవ్వలేదు, ఒక చిన్న బాటిల్ కూడా ఇవ్వలేదు. సర్వేపల్లిలో భయపడిపోయి బాటిల్స్
ఇక మాజీ మంత్రి ఈటెల మేకవన్నె పులి అని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర ఆయనన్నారు. ముదిరాజులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడారు. తాను ముదిరాజునని చెప్పుకుంటున్న ఈటెల వారి సంక్షేమం కోసం ఏనాడు ఏమీ చేయలేదన్నారు. వ్యక్తులు వస్తూ పోతుంటారని, అయితే పార్టీయే శాశ్వతమని పేర్కొన్నారు. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం నేను కొన్నాను అని చెప్పి వారే స్వయంగా కమిట్మెంట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా నేను కొనే హక్కు ఇవన్నీ కూడా ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఇన్ని సంవత్సరాల తన సొంత ఉన్న దేవాలయాంజలి భూములు కన్వర్షన్ కోసం మాట్లాడే తప్ప కానీ ఏ రోజు అసెంబ్లీలో తన ముదిరాజులకు చాపపిల్లలు కావాలి, తన బడుగు బలహీన వర్గాలకు పథకాలు కావాలి అని ఏ రోజు కూడా శాసనసభలో మాట్లాడలే. ఇదే కిరణ్ కుమార్ రెడ్డితో కానీ ఇదే రాజశేఖర రెడ్డితో కానీ మాట్లాడింది ఏంటంటే దేవాలయాంజలి భూములు కన్వర్ట్ చేయాలి అని నా భూములు నేను చెప్పి మాట్లాడింది. కానీ ఏ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన ఫ్లో లీడర్ను మిస్యూజ్ చేశాడు తప్ప కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఒక్క రోజు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రిగా తను మాట్లాడకున్నా కేసీఆర్ గారు ఈరోజు ముదిరాజులకు ఆర్థికంగా ఎదిగే విధంగా చాపపిల్లలు వేసిన ఘనత, ముదిరాజులకు నీళ్లు అవైలబుల్ కావాలని చెప్పి మిషన్ కాకతీయ మీద చెరువులు తవ్విన ఘనత ఈరోజు కేసీఆర్ గారు. మరి ఏ రోజున కేసీఆర్ గారికి చెప్పావా నువ్వు చేపల పిల్లలు కావాలి మా ముదిరాజులు కానీ చెప్పలే. ఈరోజు పదవి పోగానే నా ముదిరాజులు, నా బీసీలు నాకు కావాలంటున్నావు. మరి పదవి ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తు రాలేదే మేమందరం? ఏ రోజు కూడా పదవి ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలను మీరు దగ్గర చేయలే కదా? నీ పార్ట్నర్స్ ఎవరుడంగా బడుగు బలహీన వర్గాలు లేరు కదా? మొన్ననే చెప్తావు నా పార్ట్నర్స్ గీలు అని. ఏ రోజున అక్కడ ముదిరాజు బిడ్డనే కానీ బీసీ బిడ్డనే కానీ నీ పార్ట్నర్ ఉన్నాడు ఆచరిసిల్లా దగ్గర రానిచ్చిన ఎవరినన్నా? ఈరోజు పదవి వంగనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజు బిడ్డలు రావాలి, బీసీలు రావాలి అని పిలుపునిస్తే ఎవరు రాలే. ఎవరు రాకపోతే ఏం చెప్పాడు? నేనే వద్దన్న కరోనా గురించి అని చెప్పాడు. మళ్ళీ తెల్లారి బండ్లు వేసుకుని పోవడం. ఇది ఇతన్ని ఉన్న నైజంగా భావిస్తున్నాం. ఈరోజు కమలాపూర్ 2003లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినావు, 2001లో టీఆర్ఎస్ స్థాపించారు. కమలాపూర్ నియోజకవర్గంలో చీమలు పెట్టిన పుట్టలో పామై దూరినవు. మీరు రాకముందు 2001లో అన్ని జడ్పీటీస్లో అన్ని ఎంపీలు గెలిచినాం. అది చూసి ఈరోజు పుట్టలో మీరు చేరారు. ఇక యోగాసనాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రొఫెషనల్ టీచర్ తిరుపతి చెప్పారు. కొమురం భీం ఆఫీసాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రకృతి యోగా సెంటర్ ఆధ్వర్యంలో యోగాసనాల ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఔత్సాహికులతో ఆసనాలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం పొందవచ్చునన్నారు. నెక్స్ట్ ఆసన హలాసన వేయండి. వచ్చేవారు హలాసన వేయడానికి ట్రై చేయండి. మనం 2 కాళ్ళు పైకి లేపుతూ తల వెనక సైడ్ తీసుకురావాలి. ఓకే, అలా మనం తయారు చేసుకోవాలి. ఓకే, బ్రీతింగ్, కాళ్ళు పైకి లేపండి. మీలో యోగా సెంటర్గా మనం ఇక్కడ వచ్చి యోగా చెప్తున్నాను. అందరూ ఆసిఫాబాద్ వాళ్ళు ప్రజలు అందరూ సదిన ఇది చేయాలి, యోగా చేయాలి, ఇక్కడికి రావాలి, యోగా చేయాలి. ఇది ఒకటి నవలి క్రియ, భయ్య ప్రాణాయామం, నవలి క్రియ, అగ్నిసార్ క్రియ, ఇది క్రియాలు ఉంటాయి. ఇది మనం అన్ని క్రియాలు మనం చేస్తే ఇది కడుపులో ఉన్న అన్ని రోగాలు అంటే ఇది కడుపులో ఉన్న క్రియాలు మనం అన్ని క్రియాలు చేస్తే పాచన క్రియ అని అన్ని నాడీలు మంచిగా ఉంటాయి. అది కడుపు సిస్టమ్ మంచి. నా పేరు పి ఝాన్సీ లక్ష్మి అండి. నేను డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, చీరకుంట డిప్యూటీ ఆఫీసర్. నేను లాస్ట్ మంత్ 28 నుంచి వస్తున్నాను యోగా క్లాస్కి. అంటే మనకేంటంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. అంటే మనం అన్ని పనులు చేసుకోవడానికి మార్నింగ్ ఎక్సర్సైజ్, యోగా,
ఈ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యోగా చేయడం వల్ల ఏంటంటే మనం డే అంతా హెల్తీగా ఉండగలుగుతాం, యాక్టివ్గా ఉండగలుగుతాం. మనకి ఎంత పని చేసినా అలసిపోవడం అనిపించదు అనమాట. దట్టు ఈ కరోనా సిచ్యువేషన్లో యోగా చేస్తే మనకి చాలా బెనిఫిట్. ఎందుకంటే మన రెస్పిరేటరీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంచిది యోగా చేయడం అనేది. అండ్ ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, మనకేం ప్రాబ్లమ్స్ అనేది రాదు. మోస్ట్లీ ఏంటంటే ఇక పశుసంవర్ధక మత్స్య సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను వెస్ట్ మారేడ్పల్లిలోని నివాసంలో తాజా ఎమ్మెల్యే నోముల భగత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆయన గెలుపొందడం తెలిసిందే. మంత్రి శ్రీనివాస్ యాదవ్ను సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుదల పరంపరం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 30 పైసల చొప్పున పెట్రోలు డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 15 పైసలు, డీజిల్పై 18 పైసలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 90.55 రూపాయలకు చేరింది. ఇక లీటర్ డీజిల్ ధర 80.19 రూపాయలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 94.16కు చేరింది. డీజిల్ ధర 88.25 పైసలకు చేరింది. ఆంధ్రప్రదేశ్లోనూ పెట్రోల్ డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 96.46కు చేరింది. డీజిల్ ధర 90.40కు చేరింది. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమతాతో గవర్నర్ జగదీప్ ప్రమాణం చేయించారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యూట్రిక్ విజయంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చీపురుపల్లిలోని ఆసుపత్రులను తనిఖీ చేసిన విజయనగరం కలెక్టర్. పడకల కేటాయింపు, ఆక్సిజన్ సిలిండర్ల అందుబాటు తదితర అంశాలపై ఆరా. ప్రతి మండలంలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే హామీ. మాజీ మంత్రి ఈటెల మేకవన్నెపులిగా అభివర్ణించిన మంత్రి గంగుల. ముదిరాజులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందన్న టీఆర్ఎస్ నేత. యోగాసనాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న ప్రొఫెషనల్ టీచర్. ప్రకృతి యోగా సెంటర్ ఆధ్వర్యంలో ఔత్సాహికులకు అవగాహన. జూమ్, వాట్సాప్ల వల్ల ఎవరికీ నష్టం లేదన్న మాజీ మంత్రి సోమిరెడ్డి. తిరుపతి ఉప ఎన్నికల్లో డబ్బు మందు పంచకుండా ఉంటే అధికారి పార్టీ బండారం బయటపడేదంటూ ఎద్దేవా. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.